హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య సోషల్ మీడియాలో మెయిన్ యూట్యూబ్లో అయితే కొంతమంది వ్యక్తులు బాగా పాపులర్ అయిన యూట్యూబ్ ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం బాగా ఎక్కువైపోయింది. మెయిన్ వీళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే వీళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యతిరేక శక్తులు మొత్తం వాళ్ళకి లైక్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎక్కువ మంది ఆపోజిట్లు ఉంటారు ఒక వ్యక్తి గురించి మాట్లాడితే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కావాలని నెగిటివ్ చేయడానికి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ అనే ఒక గుడ్డివాడు ఆ టీము బాగా ఎక్కువ ప్రయత్నిస్తుంది. ఆ టీమే ఇంటర్వ్యూ చేసుకుంటారు. ఇంటర్వ్యూ చేసుకొని మీరు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఈ మధ్యన ఎక్కువ విమర్శిస్తున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎందుకు విమర్శించట్లేదు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అంట మతోన్మాదట, మతాలని కులాలను ఉపయోగించి రాజకీయాలు చేశారట. ఏ రోజైనా అంటే ఈరోజు గెలిచిన తర్వాత ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం కానీ, ఎలక్షన్లో ఎప్పుడైనా ఈ మతాల గురించి కానీ, కులాల గురించి కానీ, కులాల రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేశారా? నీలాంటి గుడ్డు వాళ్ళు యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి, తగిన పాపులారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారా అని చెప్పేసి చాలా ఆతృతగా ప్రేక్షకులు అయితే అంటే సబ్స్క్రైబర్లు అయితే చూస్తారు. మీరు దాన్ని క్యాచ్ చేసుకోవడం, మీలాంటి చెత్త వేదవాళ్ళు ఉన్నంతకాలం కూడా ఈ సమాజం అయితే మారదు. ముందుకు వెళ్ళేవాడిని వెనక్కి లాగడానికే చూస్తారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు అరకు డుంబిరిగుండ అలాగే క్రూడి గ్రామంలో, గిరిజన గ్రామంలో పర్యటించినప్పుడు వాళ్ళ కొడుక్కి సింగపూర్లోను ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ స్కూల్లో అయితే జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే అక్కడ నుంచి ఏ వ్యక్తి అయినా వెళ్ళిపోతారు. కానీ క్రూడి గ్రామంలో లాస్ట్ టైం ఎలక్షన్లో క్రూడి గ్రామంలో అంటే గిరిజన గ్రామంలోకి వెళ్ళి లాస్ట్ టైం నేను మాట ఇచ్చాను, వాళ్ళకి నేను వస్తానని చెప్పాను, నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి కనిపించిన తర్వాత నేను బయలుదేరుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిబద్ధతతో వాళ్ళకి ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ గారు ఆగిపోయి తన కొడుక్కి యాక్సిడెంట్ అయిందని తెలిసినా సరే తను ఇచ్చిన మాట కోసం అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ రోజు నైట్ హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరారు. ఇలాంటి వ్యక్తి గురించి మీరు రాజకీయాలు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా నెగిటివ్ చేయాలని చూస్తారు. నీకున్న ఆ కమ్యూనిటీ భావజాలంతో పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటావు. నువ్వు ఇక్కడ ఉండవలసినాడు కాదు, నాకు తెలిసి ఏ చైనాలోనూ ఉండవలసినాడు నువ్వు. అలాంటి నీ కాస్ట్యూమ్స్, నీ డ్రెస్ సెన్స్ ఇవన్నీ చూస్తే నేను అలాగే అనిపిస్తుంది. నువ్వు ఒక మెంటల్ నా కొడుకు అనమాట, ఒక మెంటల్లో వచ్చిన పిచ్చి కుక్కలు అంటుడివి. నువ్వు ఫస్ట్ మాట్లాడేటప్పుడు కూడా అంటావు. అంటే అక్కడే నీ ప్రవర్తన ఏంటో, నువ్వు ఎలాంటి సైకో అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి మీరు కూడాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు అంటే ఆయన గెలవక ముందు ఎటువంటి మతాన్ని కానీ ఏమీ ఉపయోగించలేదు. గెలిచిన తర్వాత కూడా ఎటువంటి మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ వాడుకోలేదు. రంజాన్ వస్తే ముస్లిమ్స్ తోటి ఏది ఇఫ్తార్ విందో ఏదో అంటారు, దానిలో పాల్గొన్నారు. క్రిస్మస్ వస్తే ఆ వేడుకల్లోనూ పాల్గొంటున్నారు. అంతా సమానమే ఆయనకి. కాకపోతే సనాతన ధర్మం గురించి ఆయన నిల్చున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రతిసారి కూడా ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి మీరు అయితే చూస్తున్నారు. మెయిన్ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ఈ టీము వీళ్ళకి మాత్రం దగ్గర పడాల్సిందే. నాకు తెలిసి వీళ్ళపై ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని